ఈరోజు నేను సిద్దిపేట రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా. అంటే సిద్దిపేటకి ఇప్పటివరకు రైల్వే రాకపోకలు స్టార్ట్ అయినాయి సికింద్రాబాద్ నుండి. అయితే ఫస్ట్ అనుకున్నది ఏంటంటే సిరిసిల్ల వరకు, సిరిసిల్ల టు కరీంనగర్ వరకు రైల్వే లైన్ వేసి రైల్వే రాకపోకలు నడిపిస్తామని అన్నారు. కానీ ఇప్పటివరకు అయితే సిద్దిపేట వరకు రైల్వే రాకపోకలు నడుస్తున్నాయి. సిద్దిపేట వరకు రైల్వే రాకపోకలు నడుస్తున్నాయి. మిగతావి మన సిద్దిపేట నుండి అక్కడికి సిరిసిల్ల వరకు రైల్వే పనులు నడుస్తున్నాయి. ఇప్పటివరకు సిద్దిపేట వరకు కంప్లీట్ అయ్యి సిద్దిపేట వరకు నడుస్తుంది. ఇప్పుడు మిగతా సిరిసిల్ల వరకు ఇప్పుడు రైల్వే వర్క్ నడుస్తుంది. సరే, ఇప్పుడు మనకు ఇక్కడ నుండి అది స్టేషన్, అది రైల్వే స్టేషన్. అది అక్కడ నుండి ఇప్పుడు మనకి ఎక్కడ వరకు అయింది అనేది మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అంటే ఎక్కడ వరకు వర్క్ ఎట్లుంది, వర్క్ ప్రాసెస్ ఎట్లుంది, అంటే ఇంకెన్ని రోజులు పడుతుంది, మన ఎస్టిమేషన్ ప్రకారం మనకు ఎవరైనా కలుస్తారా, వాళ్ళని అడుగుదాం. ఇక్కడ నుండి ఎంతవరకు కంప్లీట్ అయింది, అంటే స్టేషన్ నుండి చాలా దూరం వరకే కంప్లీట్ అయింది వర్క్. ఇప్పుడు చూద్దాం ఎక్కడ వరకు కంప్లీట్ అయిందని చూద్దాం. క్లౌడీగా బాగుంది ఈరోజు. ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రం మంచి హాయిగా ఉంది ఈరోజు. ఇది ఇక్కడ వరకు మన ట్రైన్ వచ్చి ఇది ఒక మెయిన్, ఇది ఒక సిద్దిపేట రైల్వే స్టేషన్ అనేది ఒక మెయిన్ స్టేషన్ కాబట్టి ఇక్కడ మూడు లైన్లు ఉన్నాయి, పట్టాలనేవి 3 లైన్లు ఉన్నాయి. అంటే వచ్చి టర్న్ అయిపోవడానికి వచ్చేది 1, 2, 3 ఉన్నాయి. ఈ 3 లైన్లు ఎక్కడి వరకు ఉన్నాయి మనం చూద్దాం. ఎన్ని మీటర్లు ఉంటాయి దాదాపుగా. ఇవి 3 లైన్లతో పాటు అక్కడ కూడా ఒక లైన్ ఉంది. అంటే మన ట్రైన్ క్రాస్ అవుతుంది కదా, ఆ స్టేషన్ నుండి వచ్చినప్పుడు క్రాస్ అవ్వడానికి అనుకుంటుంది, అక్కడ ఒక లైన్ ఉంది. మనం మిడిల్ ట్రాక్ నుండి మనం వెళ్తున్నాం. అంటే ఇది ఎంతవరకు ట్రాక్ ఎంతవరకు వేసారు, మిగతా వర్క్ ఇంకా ఎక్కడి నుండి ఎక్కడి వరకు నడుస్తుంది అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. నడుస్తూ ఉంటే ఇంకా చాలా దూరం ఉంది ఈ ట్రాక్. సరే, ట్రాక్ తర్వాత మనకు ఒక వెహికల్ మీద వెళ్తున్నాను. చూద్దాం ఈ ట్రాక్ ఎంతవరకు ఉంది, ఎన్ని మీటర్లు ఉంటుంది అనేది ఒక చూద్దాం. మిడిల్ ట్రాక్ నుండి ఒక సైడ్ ట్రాక్ వస్తున్నా. సైడ్ ట్రాక్ ఎందుకు వస్తున్నా అంటే ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ నిజంగా ఇది ఒక అద్భుతం అని చెప్పాలి. ఒక రైల్వే అంతమంది ప్యాసింజర్స్ని తీసుకొని వీటిపైన నడవడం అనేది ఒక అద్భుతం అని చెప్పాలి. స్ట్రేట్గా ఇక్కడ వరకు ఒకటి కట్ ఆఫ్ అయి ఉంది. ఇది ఒక లైన్. ఇక్కడ నుండి ఇంకో లైన్ తీసుకుంటారు. ఇట్లా ఇది ఈ లైన్ ఇటు క్రాస్ అయింది. ఇక్కడ సైడ్ది మిడిల్ది ఒక్కటైతున్నాయి. ఇక్కడ అటుకడకు లాస్ట్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ స్టాప్ అయింది. ఇక్కడ క్రాస్ తీసుకొని మళ్ళీ ఇక్కడ మిడిల్ది ఇది ఒకటైంది. ఆ చివరిది కూడా క్రాస్ తీసుకుంటుంది. క్రాస్ తీసుకొని అక్కడ మిడిల్లో ఒకటే ట్రాక్ అవుతుంది. అక్కడ మొత్తానికైతే అన్ని ట్రాకులన్నీ కలిసి ఒకటే ట్రాక్ అయింది. ఇక్కడ ఈ 3 ట్రాకులు ఉండే. వర్షం వస్తుంది, నానంటే ఉన్నా. ఇక్కడ ఒకటేని అక్కడ సైడ్ అక్కడ స్టాప్ అయింది, అక్కడ స్టాప్ అయింది. ఈ మిడిల్ ఒకటి. ఇప్పుడు ఇది సిరిసిల్ల వరకు వెళ్తుంది ఈ ట్రాక్. కానీ ఎక్కడి వరకు ఇష్టం చూద్దాం. ఇప్పుడు మనం సింగిల్ ట్రాక్లోనే వెళ్తున్నాం. ఇప్పుడు అంటే స్టేషన్ దగ్గర ఒక 3 ట్రాక్లు ఉండే, అవి డివైడ్ అయ్యి ఇప్పుడు మనం ఒకటే ట్రాక్లో వెళ్తున్నాం. ఒకటే ట్రాక్ ఉంది. నా అంచనా ప్రకారం కిలోమీటర్ పైన ఉన్నట్టుంది. ఇది వర్షం అయితే చంపుకొస్తుంది, నానటట్టే ఉన్నా. కిలోమీటర్ పైన ఉన్నట్టుంది ఇది. ఇక్కడ వరకు ఇది ఇక్కడ వరకు స్టాప్ అయినట్టుంది. అంటే అక్కడ నుండి అక్కడ వర్క్ నడుస్తుంది. ఇక్కడ వరకు స్టాప్.
ట్రాక్ వేసింది ఇక్కడ స్టాప్ ఇక్కడ వరకు. మిగతాదంతా వర్క్ నడుస్తుంది. వర్క్ ఎక్కడ దాకా నడుస్తుంది, ఎట్లా ఉంది అన్నది ఇప్పుడు కంటిన్యూగా చూడండి. వర్షం అయితే వస్తుంది, ఎట్లాంటి అడ్డంకులు ఉంటాయా అనేది చూసుకుందాం. రైట్, ఇక్కడ వరకు ట్రాక్ కంప్లీట్. ఇక్కడ వరకు కొత్త మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసుకోబోదాం కొత్తగా. అక్కడ ఒక బ్రిడ్జ్ లాగా ఉంది, ఆ బ్రిడ్జ్ కడుతుర్రు. అది మొత్తానికి అయితే ఇక్కడ కరీంనగర్ రోడ్ వరకు వర్క్ అయితే అంటే కంప్లీట్ కాలేదు. వర్క్ ఏం కంప్లీట్ కాలేదు. అంటే ఇదంతా ఇది వేసి పెట్టుకున్నారు. ఇది కింద వేసి తొక్కిస్తారట. ఇది అంటే మనకు ఆడ ఒక ఇంచు కిలోమీటర్, రైల్వే స్టేషన్లో ఒక కిలోమీటర్న్నర ఆంధ్ర ప్రకారం చెప్తున్నా. అక్కడ వరకు కంప్లీట్ అయింది వర్క్. అక్కడ వరకు ట్రాక్ కంప్లీట్ అయింది. అక్కడ తర్వాత ఒక బ్రిడ్జ్ కనబడుతుంది, ఆ బ్రిడ్జ్ ఒకటి అయింది. ఆ బ్రిడ్జ్ నుండి మళ్ళీ ఇది ఒక బ్రిడ్జ్. ఇది మెయిన్ హైవే. ఇది మన కరీంనగర్ హైవే. ఇది సిద్దిపేట హైదరాబాద్ టు కరీంనగర్ హైవే. ఇది ఇక్కడ ఒక బ్రిడ్జ్ వచ్చింది. ఇక్కడ బ్రిడ్జ్ నుండి మళ్ళీ అక్కడ వర్క్ ఎంత అయిందనేది అక్కడ చూద్దాం మనం. ఈ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయింది, ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది, ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. కంప్లీట్ కాలేదు. ఈ వర్క్ అయితే ప్రాసెస్లో ఉంది. అక్కడ వరకు వర్క్ ఎక్కడ వరకు ఇంకా ఏ ప్రాసెస్లో ఉందని చూద్దాం ముందు. హైదరాబాద్ కరీంనగర్ హైవే పైన ఈ బ్రిడ్జ్ నిర్మించేది. ఇది అంటే రైల్వే ట్రాక్. అంటే రైలు పైనకి పోతా కిందకి పోతుంది అనేది నాకైతే క్లారిటీ లేదు. ఇదైతే ఒక బ్రిడ్జ్ అవుతుంది. చూద్దాం ఇంకా ముందు వర్క్ ఎట్లుందో చూద్దాం. మన కరీంనగర్ హైవే బ్రిడ్జ్ ఇది మనం చూసుకున్నాం కదా. ఇది ఇక్కడ నుండి ట్రాక్ వస్తుంది ముందుకు ఎట్లుందో మనం చూసుకున్నాం. కొంతవరకు సాఫ్ చేసి పెట్టారు. ఇది ఇంకా కంప్లీట్గా సాఫ్ చేసి పెట్టలేదు. ఇక్కడైతే ప్రస్తుతానికి ఇక్కడ అడిగితే ఇక్కడ వర్క్ నడవట్లేదు, ట్రాక్ వర్క్ నడవట్లేదు అన్నారు. ముందుకు అట్లా రంగనాయక సాగర్ దగ్గరికి అట్లా వెళ్తే మన చిన్న కోడూరు దగ్గరలో అక్కడ నుండి వర్క్ నడుస్తుంది అన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. అది ట్రైన్ రూట్ నుండి కాకుండా రోడ్ రూట్నే వెళ్తున్నాం మనం ఇప్పుడు. అంటే మనం కరెక్ట్గా వర్క్ ఎక్కడ నడుస్తుంది. అది తొవ్వ సాపలేదు. అది అక్కడ నుండి మన కరీంనగర్ రోడ్ నుండి అక్కడ నుండి తొవ్వ సాపలేదు. అందుకే ఈ రోడ్ని వెళ్తున్నాం. రంగనాయక సాగర్ నుండి వెళ్తుంది. ఇది రంగనాయక సాగర్. ఇది అంటే మనం ఇక్కడ నుండి ఆడికి రైల్వే లైన్ దగ్గరికి వెళ్ళొచ్చు మనం. అంటే అది వర్క్ స్టార్ట్ కాలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళొచ్చు వస్తుంది. ఇది అంటే నాకు అక్కడ చెప్పారు అనమాట, ఇక్కడ వర్క్ నడచలేదు, ఇక్కడ నుండి వెళ్ళకు, అక్కడ నుండి రంగనాయక సాగర్ దగ్గర నుండి వెళ్ళని చెప్పారు అనమాట. అందుకే మళ్ళీ ఇక రంగనాయక సాగర్ దగ్గర నుండి వెళ్తున్నా. ఇది రంగనాయక సాగర్ దగ్గర నుండి మనం ఇటు టర్న్ అవ్వాలి. ఇటు టర్న్ అయితే మనకు చిన్నకోట రోడ్ వస్తుంది. చిన్నకోట రోడ్లో అంటే చిన్నకోట దగ్గర దాకా మనం పోవాల్సిన అవసరం లేదు. చిన్నకోటకు ముందే స్టేషన్ ఉంది అని అన్నారు. సరే ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఈ రూట్లో వెళ్దాం. ఇక్కడ మనకు రోడ్ క్లియర్గా లేకుంటే ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చినాం మనం. రంగనాయక సాగర్ దగ్గర నుండి ఇక్కడ వరకు వచ్చినాము. ఇక్కడ వర్క్ నడుస్తుంది. ఇక్కడ అన్ని వెహికల్స్ ఉంటాయి. అటు సైడ్ ఇక్కడ వర్క్ నడుస్తుంది. అక్కడ మనకు రైల్వే స్టేషన్ నుండి ఆ వే వస్తుంది. రైల్వే స్టేషన్ నుండి మనకు అది ఆ పట్టాల మీదకి వస్తాం. అంటే పట్టాలు వేయలేదు ఇంకా, ఆతో నుండి వస్తాం మనం. కానీ అది క్లియర్ లేదు ఇంకా. వర్క్ అక్కడ ఇప్పుడు స్టార్ట్ చేసినట్టున్నారు. అది మనకు అక్కడ నుండి క్లియర్గా రాకపోయే వాళ్ళము. ఇక్కడ నుండి ఇటు ఇది సిరిసిల్లకి వెళ్తుంది. ఈ రోడ్ సిరిసిల్లకి వెళ్తుంది. అక్కడ వర్క్ నడుస్తుంది. అక్కడ ఎక్స్ప్లోర్ చేసుకుందాం మనం. చిన్న కోట దగ్గరలో నుండి ఇది వర్క్ నడుస్తుంది. అంటే ఇంకా పట్టాలు వేయలేదు. ఇక్కడ పట్టాలు వేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఇంకా మనకు తెలియదు. కానీ ఈ చిన్న కోటకు దగ్గరలో ఉంటుంది. ఇదే ఏరియాలో రైల్వే స్టేషన్ కూడా పడుతుందని వినబడింది. ఇప్పుడైతే వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ అని వాళ్ళు ఇవ్వలేరు. ఇంకొక రోజు వస్తాయి. ఇంకొక రోజు వచ్చి పర్ఫెక్ట్గా అన్నీ తెలుసుకుంటాను. ఇప్పుడైతే ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే నిర్మిస్తారు. చాలా ఉంది. వర్క్ మాత్రం ఇంకా చాలా రోజులు పట్టేట్టుంది. 1 రోజు పట్టేట్టుంది. బ్రిడ్జి అక్కడ వెహికల్స్ ఉన్నాయి. ఓల్వో ఎక్స్కవేటర్స్. నేను ఈ ఓల్వో ఎక్స్కవేటర్స్ని చాలా రోజుల నుండి గమనిస్తున్నాను నేను. చిన్న కోట ఉంది ఇక్కడే. చిన్న కోట మనం అక్కడ నుండి వర్క్ స్టార్ట్ అయింది.
ఇక్కడ వెహికల్స్ ఉన్నాయండి. ఇక్కడ వర్క్ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు లంచ్ టైం అన్నట్టుంది. వీళ్ళందరూ ఇక్కడ పెట్టేసుకున్నారు వెహికల్స్. మామూలు వర్క్ కాదు నాకు తెలిసి, వేల కోట్లలో ఉంటుంది. లంచ్ టైం అన్నట్టుంది. ఇక్కడ వర్క్ నడుస్తున్నారు. లంచ్ టైం అన్నట్టు అందరు ఆగి తినేస్తారు. ఇంకా ముందుకెళ్దాం. ఇంకా ఎక్కడ వరకు ఇట్లా ఈ వర్క్ నడుస్తుంది, ఎక్కడ వరకు కంప్లీట్ అయిందని చూసుకుందాం. ఇంకా ముందుకెళ్దాం. ఇదంతా అయితే సాఫ్ చేసి పెట్టారు. ఇంకా కూడా వర్క్ నడుస్తుంది. ఇక్కడ ఒక బ్రిడ్జి అంటే బ్రిడ్జిలు మామూలుగా లేవు, మస్తు ఉన్నాయి బ్రిడ్జిల్లో. ఇది ఇంకా బ్రిడ్జి నిర్మాణం కంప్లీట్ కాలేదు ఇక్కడ. పాపం ఇక్కడ ఒక ఆయిల్ ఫామ్ ఉంది. ఈ ఆయిల్ ఫామ్ అటు కొంచెం ఉంది, ఇటు కొంచెం ఉంది. మధ్యలోకి వెళ్ళి లైన్ వస్తుంది. వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు ఫార్మర్స్ వాళ్ళు. అక్కడ ఒక మామిడి తోట కూడా ఉంది. మామిడి తోట కూడా సేమ్, అక్కడ కొంత ఉంది, అక్కడ కొంత ఉంది, మధ్యలోకి వెళ్ళిపోయింది. అంటే ఇక కొందరు బాగుండాలంటే కొందరు ఇక ఇబ్బంది పడాల్సిందే. వాళ్ళు అర్థం చేసుకుని జాగాలు ఇచ్చినందుకు వాళ్ళు గ్రేట్ అనుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మాచపూర్ విలేజ్ ఉంది, దగ్గరలోనే మాచపూర్ విలేజ్ ఉంది. మాచపూర్ విలేజ్ దగ్గర నుండి ఈ ప్రాజెక్ట్ వస్తుంది, సారీ ఈ లైన్ వస్తుంది, రైల్వే లైన్ వస్తుంది. ఇక్కడ మనం వస్తే ఉండొచ్చు, కానీ బయట అమ్ముకున్న దాని గవర్నమెంట్ సంబంధించిన వర్క్స్కి దేనికని కొంత అమౌంట్ వస్తుంది. సరే ఒకటి బాగుండాలంటే ఒకటి కొంచెం త్యాగం చేయాల్సిందే. మనకు కనిపిస్తున్నది మాచపూర్ విలేజ్. మాచపూర్ విలేజ్ పక్కన ఉండే అన్ని ఊళ్ళో పక్కన ఉండే ఏ ఊరు దగ్గరికి అంటే కంప్లీట్గా దగ్గరికి వెళ్ళి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం నుండి వస్తున్నాయి, కానీ పూర్తి దగ్గర ఉన్నది ఏ దగ్గర నుండి వస్తలేదు. ఇక్కడ ఒకటి బ్రిడ్జ్ కడుతున్నారు. అంటే చాలా ఉన్నాయి. చెడు నేను నా చిన్న కోడూరు నుండి ఇక మాచపూర్ దగ్గర వరకు చూస్తూ ఉంటే ఇక ఎన్నికైనా బ్రిడ్జిలు అంటే 4 బ్రిడ్జిలు ఉన్నాయి. ఇక్కడ అవుతే బ్రిడ్జ్ కట్టడం తర్వాత వాటర్ స్టార్ట్ ఉన్నాయి ఇక్కడ. అంటే వాటర్ చాలా పైనే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ రౌండ్ వాటర్, ఇక్కడ సరౌండింగ్లో ఎన్ని చెరువు ఉండొచ్చు. వాటర్ పైన చాలా పైన ఉన్నాయి బ్రిడ్జ్ కట్టారు. అమ్మయ్య మొత్తం కదా మనం ఈ రోడ్డు వరకు వచ్చినాము. ఇది మాచపూర్ నుండి గంగాపూర్ పోయే రోడ్డు. ఇది ఇంకా దాటాలి. ముందు చెరువు ఉన్నట్టుంది, చెరువు పక్క పని ఉంటుంది. అలా ముందు చూద్దాం. మొత్తం చెరువు మధ్యకి వెళ్ళి వస్తుంది. మాచపూర్ చెరువు ఇది. ఈ మాచపూర్ చెరువు మధ్య నుండి మనకు రైల్వే లైన్ వస్తుంది. ఇది మాచపూర్ చెరువు దాటిన తర్వాత ఇది అక్కడ జేసీబీ ఉంది. జేసీబీ సారీ ఎక్స్కవేటర్ ఉంది, వాళ్ళు ఎక్స్కవేటర్ ఇక్కడ వర్క్ నడుస్తున్నట్టుంది. అక్కడ దూరంలో కనిపిస్తున్న అవి ట్యాంకులు ఏవైతే కనబడుతున్నాయో అవి మన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ వరకు మళ్ళీ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఇస్తారు. అక్కడ నుండి వస్తుంది అది. దాంట్లో భాగంగా అవి కడుతున్నారు. అవి ట్యాంకులు కడుతున్నారు. అది ఇంతవరకు ఉండే అండర్ గ్రౌండ్ ఉండే, మళ్ళీ అండర్ గ్రౌండ్ ఉండే మళ్ళీ పైప్ లైన్తో వేస్తారు. ఇప్పుడు ఇక్కడ మొత్తం పైప్ లైన్ ఇచ్చి ఉంటుంది ఇంతవరకు. మరి ఇక్కడ వర్క్ ఎట్లా నడుస్తుందో అవన్నీ కట్ చేస్తున్నట్టున్నారు. దీనిపైన నుండి రావాలంటే ఇది చాలా
ఇది కాళేశ్వరం నుండి మన ఇది అంతకూరు పోచమ్మ డ్యామ్ నుండి ఇటు మన రంగనాయక సార్కి వస్తాయి ఈ వాటర్. ఇది ఇక్కడ దీని మీకు ప్రాజెక్ట్ వస్తుంది. ఇది ఎట్లా వేస్తారు చూద్దాం. ఇక్కడ మొత్తం అండర్ గ్రౌండే ఉంది. ఇక్కడ వరకు మన మాచపూర్ నుండి కూడా అండర్ గ్రౌండ్ ఉంది. మన సిరిసిల్ల జక్కపూర్ దాటిన తర్వాత దాకా కూడా మన ఎక్స్ప్లోర్ చేసింది కాదు, అక్కడ వరకు కూడా అండర్ గ్రౌండ్ ఉంది. ఇక్కడ వర్క్ నడుస్తుంది ప్రస్తుతానికి. ఇక్కడ ఎక్స్కవేటర్స్ వర్క్ నడిపిస్తున్నారు. అక్కడ ఒకటి నడుస్తుంది, ఇక్కడ ఒకటి నడుస్తుంది. ఈ అండర్ గ్రౌండ్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ చాలా లాంగ్ ఉంటుంది. అక్కడ గూగుల్కి ఎక్స్కవేటర్ నడుస్తుంది. ఇక్కడ మాచపూర్కి మన గంగాపూర్కి మధ్యలో అలా ట్రాక్ వేసారు. ఇది ఒక చెరువు లెక్క అయిపోయింది. ఇది అంటే ఇంత లోతుండే తీస్తారు, బాగానే లోతుండే తీస్తారు. ఇక్కడ అండర్ గ్రౌండ్లో మొత్తం రాయి ఉంది. రాయి మొత్తం పగలగొట్టేసారు. మిషన్స్తో పగలగొట్టేసి వెహికల్ నింపేసి వేరే దగ్గర డంపింగ్ కొడతారు. ఇక్కడ అక్కడ ఎక్కిపెట్టు అన్ని వెహికల్స్ అన్నీ మొత్తం బండ మొత్తం మళ్ళగొట్టేసారు లోపు. అంటే చాలా రిస్క్తోనే కొడుకున్నది ఇది. బండ మొత్తం మళ్ళగొట్టేసేసి చేసి ఎక్స్కవేటర్స్ అని ఇక్కడ వాళ్ళకి సంబంధించిన రైల్వే వాళ్ళకి సంబంధించిన మన క్రషర్ ఉంది. క్రషర్ అండ్ మిక్సింగ్ ప్లాంట్ రెండు. వీళ్ళకి సంబంధించిన మొత్తం కాంక్రీట్ మొత్తం ఇక్కడ నుండి ఇక్కడనే రెడీ అయ్యి వెళ్తుంది. అక్కడ క్రషర్ ఉంది, ఇక్కడ మిక్సింగ్ ప్లాంట్ ఉంది. ఇక్కడ అది క్రషర్ అక్కడ నడుస్తుంది వర్క్. క్రషర్ మొత్తానికి అయితే మనం గంగాపూర్ విట్లాపూర్ రోడ్ వరకు వచ్చినాం. మొన్న ఇక్కడ నుండి ఎక్స్ప్లోర్ చేసిన నేను మొత్తం అన్నీ. ఈరోజు ఇక్కడ వరకు ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి లింగపూర్ నుండి మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. లింగపూర్ నుండి ఎక్కడి వరకు వర్క్ కంప్లీట్ ఉందో అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తా. ఇక్కడ గుర్రాలగుందిలో రైల్వే స్టేషన్ కడతారని వినబడింది. అది ఎక్కడ కడతారు అన్నది కూడా నేను ఎక్స్ప్లోర్ చేయగలుగుతా. మొన్న స్టార్టింగ్ పాయింట్ ఇది, ఈరోజు ఎండింగ్ పాయింట్ ఇదే. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను.